ఈ వీడియోలో నేను మీకు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 BS4 వెహికల్‌కి ఈ ఫోర్క్ షాక్స్ అబ్జార్బ్ అంటే ఫోర్క్ షాక్ అబ్జార్బర్స్‌కి ఆయిల్ సీల్ ఎట్లా వేసుకోవాలి? ఆయిల్ ఎట్లా వేసుకోవాలి? ఎంత ఆయిల్ వేసుకోవాలి? మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చెక్ చేసేయండి. సో, దానికన్నా ముందు మన ఛానల్ గనుక మీరు కొత్తగా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో చేసేసి మన సెకండ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లింక్స్ అనేవి ఛానల్ అబౌట్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ ఆయిల్ సీల్ పోయింది అని ఎలా తెలుసుకోవాలి? మనకేదైతే ఈ స్టీల్ స్టంప్ పైన ఆయిల్ అయితే లీకేజ్ కనిపిస్తుంది. ఓకే. ఆయిల్ సీల్ ఎందుకు పోతుందంటే, ఏదైనా సరైన గొతుకులో పడినప్పుడు ఆ ఆయిల్ సీల్‌కి ఇన్నర్ అండ్ ఔటర్ స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. స్ప్రింగ్ అనేది చిన్నది ఇదైనా మనకు ఆయిల్ సీల్ అనేది పోతుందన్నమాట. సో, దాని గురించి ఇబ్బందేం గాదు. అలానే వాడేస్తే కంప్లీట్‌గా ఈ స్టెమ్‌కి చూడండి, ఈ స్టీల్ స్టెమ్‌కి అరిగిపోయిందన్నమాట. సో, దయచేసి ఈ రకంగా అయితే వాడొద్దు. చిన్నగా ఆయిల్ సీల్ లీక్ అయినప్పుడు చేపించుకుంటే మనకి డబ్బులు తక్కువతో తేలిపోతుందన్నమాట. సో, ఒకటి ఆయిల్ సీల్ పోయింది. ఒకటి ఆయిల్ సీల్ బానుంది. సో, ఇప్పుడేం జేయాలి? రెండిటికి కూడా ఆయిల్ మార్చేసి, ఆయిల్ సీల్ అయితే ఒకదానికి మార్చుతాం. సో, దానికన్నా ముందు ఫస్ట్ మనం ఏం జేయాలి? ఇగో ఈ వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ జేసేసి, అట్లానే ఈ ఫ్రంట్ క్యాలిబర్, బ్రేక్ క్యాలిబర్ కిట్‌ని ఓపెన్ చేయండి. దానికి 12 సైజ్ స్పానర్ ఉంటుంది. అలాగే ఏబీఎస్ కేబుల్ డిస్కనెక్ట్ చేయండి. మడ్గార్డ్‌కొచ్చేసి 5 అండ్ లోపల సైడ్ 14 సైజ్ బిట్ అలైన్ ఐ మీన్ వించ్‌తో ఓపెన్ చేసేయండి మడ్గార్డ్‌ని. అండ్ వీల్‌కి 22, 17, 19 స్పానర్ ఉంటే సరిపోతుంది. సో, నేను చెప్పాను స్పానర్స్‌తో మీరు ఆ మడ్గార్డ్‌ని, క్యాలిబర్‌ని, వీల్‌ని ఓపెన్ చేసేయండి. ఆ తర్వాత ఈ కింద బోల్ట్ లూజ్ చేయండి లైట్‌గా. T4 యొక్క బోల్ట్‌ని లూజ్ చేసి 17 సైజ్ లేదా 14 సైజ్ స్పానర్ తోటి సో, లూజ్ చేసి అట్లానే మేదన సో, దానికన్నా ముందు చూసారు కదా! మొత్తం అంతా ఓపెన్ చేసేసాం. మడ్గార్ ఎట్లా ఓపెన్ చేయాలి? ఎల్లంకి చూసారు కదా! ఈ రకంగా అయితే థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ థ్రెడ్డింగ్ అనేది ఆ రకంగా తిప్పితే మనకి బోల్ట్ అనేది లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఓపెన్ చేసేసిన తర్వాత ఇన్నర్ సైడ్ ఇగో 14 సైజ్ ఇటువంటి 14 సైజ్ బిట్‌తో దయచేసి బిట్‌తోని ఓపెన్ చేయండి. రింగ్ కానీ, రెంచ్ గానీ యూజ్ చేయకండి. ఎందుకంటే స్లిప్ అయితే రాదనమాట. మళ్ళా వెల్డింగ్ చేసినప్పుడు మడ్గార్ గట్రా చాలా సార్లు ఇష్యూస్ ఉంటాయనమాట. సో ఆ మడ్గార్డ్ బోల్ట్ అయితే 2 అటువైపు 2, ఇటువైపు 2 బోల్ట్స్ ఉంటాయి. ఈ ఏబీఎస్ కేబుల్ కూడా డిస్కనెక్ట్ అయితే చేసేయండి 10 బిట్‌తో. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ మీదన ఈ ఫోర్క్ స్టెమ్‌కి బోల్ట్ ఓపెన్ చేయడానికి ఇగో ఇంత పెద్ద ఎల్లంకి తోటి బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్టెమ్‌నయితే బయటికి తీసేయండి. ఆ స్టెమ్‌ని అలానే బండి T4కున్నప్పుడే ఆ బోల్ట్ అయితే లూజ్ చేసుకొని స్టెమ్‌లో బయటకి తీసేయండి. ఓకే. తీసేసాం. ఇప్పుడేంటి చూసారు కదా! ఎలా ఉందో బండి ఏదైనా ఒక్క ఐటెమ్ లేకపోయినా అందమైతే పోతుందనమాట. సో ఈ స్టెమ్‌లు బయటకి తీసేసాం. ఇప్పుడు అసలైన ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ సైడ్ ఎల్‌ఎంకి బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి ఎల్‌ఎంకి తోటి. 16 ఎల్‌ఎంకి వస్తుంది దానికి. సో, ఆ ఎల్‌ఎంకి బోల్ట్ ఓపెన్ చేసేసిన తర్వాత లోపలైతే పొడవాటి స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ అయితే తీసేయండి. తీసేసి అదంతా డ్రై చేసేసి, క్లీన్ చేసేసి పక్కనుంచుకోండి. ఈలోపు ఆయిల్ డ్రై అవుతుంది. లాస్ట్‌లో క్లీన్ చేసుకోండి. చూసారు కదా! ఆయిల్ అనేది ఇంకా బాగా మడ్డీలా తయారయిందనమాట. సో, మీరు కూడా మీ యొక్క ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ ఆయిల్ మార్చకపోతే చెక్ చేపించండి. అండ్ ఇందులో కూడా ఆయిల్ అనేది చాలా, చాలా తక్కువొచ్చిందనమాట. అలా వాడితే మనకి షోల్డర్స్ పైన ఎఫెక్ట్ పడిపోతుంది. గొతుకులో పడినా, ఏది పడినా సరే కంఫర్ట్ ఉండదనమాట. సో, కింద నుంచి ఇగో ఈ టీ రాడ్ అయితే కింద నుంచి పెట్టేసి, మీద నుంచి ఇగో ఎల్లంకి బోల్ట్ అయితే ఉంటుంది దీనికి. నాకు తెలిసి 6 కాదు 7 ఆర్ 8 సైజ్ ఎల్లంకి వస్తుంది. నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. ఈ వర్క్ చేసి చానాళ్ళు అయిపోతుందనమాట. తమ్ముడు కోరుతున్నాడు వీడియో పెట్టమని. అందుగురించే మళ్ళా అన్ని వీడియోస్ ఆపి వీడియో ఎడిట్ చేయడం జరిగింది. సో, వీల్ యాక్సిల్ పెట్టి అల్లంకి బోల్ట్ అయితే నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది. కిందన టీ రాడ్ కాలుతో పట్టుకొని మీదన రాడ్ పట్టుకొని, యాక్సిల్ పట్టుకొని బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఎల్లంకి బోల్ట్ అయితే కంప్లీట్‌గా లూజ్ చేసిన తర్వాత స్టెమ్ మొత్తాన్ని కూడా మొత్తాన్ని బయటకి తీసేయండి. బయటికి తీసేయండి మర్చిపోకండి. బయటికి తీసేసిన తర్వాత అసలైన ప్రొసీజర్ ఉంటుంది. నార్మల్ వెహికల్స్ లాగా అయితే ఇది తీయడం కాదు. స్ప్లెండర్, ప్యాషన్, హోండా షైన్ అట్లా కాదిది. సో, ఓకే. చూసారు కదా! ఇన్నర్ సైడ్ మనకొక రాడ్‌కి స్ప్రింగ్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? అది చెప్తా చూడండి. సో, ఫస్ట్ డస్ట్ క్యాప్ సీల్ అయితే ఓపెన్ చేయండి. ఎట్లా ఓపెన్ చేయాలి? మైనస్ స్క్రూ డ్రైవర్‌తో స్టెమ్‌కి డస్ట్ క్యాప్ సీల్‌కి మధ్య గ్యాప్ తోటి ఇట్లా మెటిగేస్తే వచ్చేస్తుందన్నమాట డస్ట్ క్యాప్ సీల్. డస్ట్ క్యాప్ సీల్ తీసిన తరువాత లోపల లాక్ ఉంటుంది. ఆయిల్ సీల్ బయటకి రాకుండా ఉండడానికి లాక్ ఉంటుంది. లాక్‌కి ఒక బెన్స్ ఉంటాయి. ఆ బెన్స్ మధ్యలో స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్ ఇగో ఇట్లా ఈ రకంగా లిఫ్ట్ చేస్తే ఆయిల్ సీల్ లాక్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో, ఆయిల్ సీల్ లాక్ అయితే తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఈ ఆయిల్ సీల్ తీయడమంటే ఆ స్టెమ్‌ని ఇగో ఈ రకంగా మీదకి
లాగండి. గట్టిగా లాగితే ఆయిల్ సీల్ అనేది బయటకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా! ఇలా ఉంటుంది ఇన్నర్ సెక్షన్ అంతా కూడా. ఒక ఆయిల్ సీల్, ఆయిల్ సీల్ కిందన వాచర్, వాచర్ తర్వాత రౌండ్ గా కడ్డీ, సంథింగ్ కడ్డీ ఆర్ వాటెవర్ ఇట్ మే బి ఒక బుష్ లాంటిదనమాట. అలానే ఈ మీద బుష్ ఇక్కడ ఉంటుంది. సో, ఇప్పుడు ఎంటైర్ దాన్ని మొత్తానికి కూడా స్టెమ్ మొత్తానికి కూడా చూసారు కదా! అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఆయిల్ సీల్ పోయిన వాడడం వల్ల. సో, ఆ స్టెమ్ మొత్తం కూడా నీట్‌గా పిన్ టు పిన్ అయితే క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్‌కైతే వెళ్ళిపోదాం. సో, ముందు ఇన్నర్ రాడ్‌కి ఇలాంటిది ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ ఏసేసుకోండి. ఇప్పుడు స్టీల్ స్టెమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆ స్టెమ్ మాత్రమే, ఆ గొట్టాన్ని మాత్రమే పెట్టేయండి లోపల. పెట్టేసిన తర్వాత ఇగో ఈ బుష్ అయితే బుష్ పెట్టేసుకొని జాగ్రత్తగా మీదన ఈ మొత్తం ఇన్నర్ సైడ్ అంతా క్లీన్ చేసుకొని పెట్రోలేసి, ఎయిరేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి జాగ్రత్తగా దానికి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇంకేముంది భయ్య మీదన ఎల్లంకి బోల్ట్ అయితే ఉంది కదా! ఎల్లంకి బోల్ట్‌కి ఒక కాపర్ వాచర్ ఉంటుంది. ఆ కాపర్ వాచర్ దానికుంది కాబట్టి నేను మీకు చూపించలేదన్నమాట. సో, ఎల్లంకి బోల్ట్ పెట్టేసి జాగ్రత్తగా ఫుల్ టైట్ చేసేయండి. టైట్ చేసిన ప్రొసీజర్ ఏంటంటే కింద టీ రాడ్‌ని 2 కాళ్ళతో పట్టుకొని ఎల్లంకి పెట్టి ఆ వీల్ యాక్సిల్ పెట్టి సపోర్ట్‌తో ఎల్లంకి బోల్ట్ అయితే కంప్లీట్‌గా టైట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఆ రౌండ్ గాడి ఉంది గదా! అది పెట్టేసి మీదన వాచర్ వేసేయండి. సో, ఇప్పుడు ఆ బుష్ ఏదైతే ఉందో బుష్ లోపల ఫిట్ అవ్వడానికి ఇగో ఇలాంటి పుల్లర్ అయితే ఉంటే మీకు ఈజీగా ఫిట్టింగ్ అయితే చేసేయవచ్చు. జస్ట్ ఇగో ఈ పుల్లర్ పెట్టేసి 4, 5 బాదులు బాదితే నీట్‌గా ఆ బుష్ అయితే లోపలికి సిట్టింగ్ అయిపోతుంది. సిట్టింగ్ అయ్యిందో లేదో నాకు తెలుస్తుంది మీకు. చూపిస్తాను అది కూడా. సో, చూసారు కదా! కంప్లీట్‌గా లోపలికైతే వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఆ పర్టిక్యులర్ వాచర్ వేసేసి ఆయిల్ సీల్ అయితే బజాజ్ ఆయిల్ సీల్ అయితే వేసేస్తున్నాము. సో, ఆయిల్ సీల్‌కి ఇన్నర్ అండ్ ఔటర్స్ 2 సర్ఫేసెస్ కూడా కొద్దిగా లైట్‌గా ఆయిల్ అయితే అప్లై చేసి, ఈ పుల్లర్‌తో జాగ్రత్తగా మెల్లగా అలా లోపలికైతే దించేయండి ఆయిల్ సీల్‌ని. ఆయిల్ సీల్ దించేసాం. నెక్స్ట్ ఏంటి? ఆయిల్ సీల్ లాక్. ఆయిల్ సీల్ లాక్ అయితే వేసేసుకోండి. ఇదే లాక్ అనమాట. ఈ లాక్ ఎలా వేసుకోవాలి? ఇది కూడా సేమ్ అంతే అండి. వన్ సైడ్ ఎక్కించి మిగతా సైడ్ కూడా మెల్లగా బెండ్ చేసి లోపలికి తోసేయండి. ఇంక స్క్రూ డ్రైవర్‌తో పెట్టడం మీకు ఇబ్బందైతే పుల్లర్ ఉంది కాబట్టి పుల్లర్‌తో నేను పెడుతున్నా. మీ దగ్గర పుల్లర్ లేకపోతే స్క్రూ డ్రైవర్‌తో జాగ్రత్తగా ప్రెస్ చేయండి. ఆ ప్రెస్ చేసినప్పుడు మీకేమైనా స్క్రూ డ్రైవర్ ఆయిల్ సీల్ తగిలితే ఆయిల్ సీల్ పోతుందనమాట. సో, ఈ పుల్లర్ ఉంటే సేఫ్ సైడ్. పుల్లర్ అయితే పర్చేస్ చేయండి. సో, పుల్లర్‌తో ఆయిల్ సీల్ వేసేసాం. ఆయిల్ సీల్ లాక్ వేసేసాం. ఇంకేముంది డస్ట్ క్యాప్ సీల్. డస్ట్ క్యాప్ సీల్ అంటే ఇదే. ఇదెందుకు డస్ట్ వెళ్ళకుండా సీల్ లాంటిదనమాట. వాటర్ వెళ్ళకుండా. మాక్సిమం ప్రివెంట్ చేస్తుంది. బట్ సమ్‌టైమ్స్ ఇట్ వోంట్ అనమాట. సో, డస్ట్ క్యాప్ సీల్ వేసేసాం. ఇంకేముంది ఫైనల్‌గా ఈ ఫోర్క్ ఆయిల్. బ్రదర్ ఫోర్క్ ఆయిల్ క్వాంటిటీ ఎంత వేసుకోవాలి? ఏ క్వాలిటీ వాడాలి? నేనైతే వాల్వోలిన్ వాడుతున్నాను. మీరైతే ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి. ఇగో ఇటువంటి 1 లీటర్ జార్ అయితే కొనేసుకోండి కొద్దిగా. అంటే మీరు టెక్నీషియన్ అయితే కొనుక్కున్న పర్లేదు. లేకపోతే మీకు వేస్ట్ అనమాట. ఎందుకంత పెద్ద జార్ తీసుకొని ఏం చేస్తారు మీరైనా సరే. ఓకే. మొత్తం దీనికి నియర్లీ 4 డబ్బాలైతే పడుతున్నాయి. సో, ఎంత క్వాంటిటీ అంటే ఎంత ఎంఎల్ వేసుకోవాలి? ఒక్కొక్క బండికి ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లెండర్‌కైతే 175 ఎంఎల్ వేస్తున్నాం మనం. అంటే మీడియం, హార్డ్, స్మూత్ ఉంటాయన్నమాట. సో, ఈ ఎన్ఎస్ వెహికల్‌కి నేను ప్రిఫర్ చేసేది 240, 260, 280. 240 అనేది స్మూత్, 260 అనేది మీడియం, 280 ఎంఎల్ అనేది హార్డ్. సో, నేను ఖచ్చితంగా హార్డే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎన్ఎస్ వెహికల్ అనేది కుర్రోళ్ళు వాడతారు కాబట్టి. సో, 280 ఎంత కాలిక్యులేట్ చేసి కింద కామెంట్ చేయండి. ఈ లెక్కల్లో వీక్ చాలా. సో, కామెంట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా ఇంత ఎంఎల్ పడుతుందని చెప్పేసి 280 + 280. సో, రెండిటికి కూడా కంప్లీట్‌గా ఒకేసారి వేసేసాను నేను. వేసేసి దేనికెంత వేయాలో అంత ఆయిల్ అయితే వేసేస్తున్నా స్టెమ్స్ కూడా. సో, ఫస్ట్ ఫోర్క్ ఆయిల్ వేసుకొని స్ప్రింగ్ ఏసుకున్న పర్లే. లేదా స్ప్రింగ్ పెట్టుకొని ఆయిల్ ఏసుకున్న పర్లే. ఈ స్ప్రింగ్‌కి వన్ సైడ్ అయితే గ్యాప్ తక్కువుంటుంది. తక్కువ గ్యాప్ అనేది లోపల పెట్టుకొని, ఎక్కువ గ్యాప్ పైకి పెట్టుకోండి. ఆల్రెడీ ఒక దాంట్లో ఆయిల్ వేసేసా. మీకు వీడియో చూపించడం కోసం మళ్ళా ఆయిల్ వేస్తున్నా. సో, 280 ఎంఎల్ అయితే వేసుకోండి. నేను ప్రిఫర్ చేసేది 280 ఎంఎల్ అయితే సరిపోతుంది. ఓకే. 280 ఎంఎల్ ఆయిల్ వేసేసుకొని చూడండి ఆయిల్ అనేది ఎంత ప్యూర్ సింథటిక్‌గా ఉందో. ఇట్లా ఉంటే ఆహ్, మనకి షోల్డర్ పైన ఎఫెక్ట్ పడదు. ఎక్కువ డ్యూరబుల్ వస్తుంది. వాల్వోలిన్ ఫోర్క్ ఆయిల్ కూడాను. సో, ఫోర్క్ ఆయిల్ వేసేసుకున్నాం. ఇంకేముంది స్ప్రింగ్ అయితే వేసేయండి. స్ప్రింగ్ చెప్పాను కదా! ఎక్కువ గ్యాప్ ఉన్నది పైకి, తక్కువ గ్యాప్ ఉన్నది కిందకి వేసుకొని, ఆ బోల్ట్ అయితే టైట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బోల్ట్ టైట్ చేసేయండి. భయ్యా నా ఎన్ఎస్ వెహికల్‌కి ఎక్కువగా 4 కప్స్ అండ్ కోన్స్ కంప్లీట్ వస్తున్నాయి అంటున్నారు కదా! దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు చిన్నగా లూజ్ అయినప్పుడే టైట్ చేసుకోరు. కంప్లీట్‌గా పోయిన తర్వాత టైట్ చేపిస్తారన్నమాట. అట్లా కాదు. చిన్నది హ్యాండిల్ బార్ ఫ్రంట్ బ్రేక్ కొడితే చిన్నది లెగుస్తది. లేదా గొతుకులో పడినప్పుడు సౌండ్ వస్తుంది. సో, నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన ఆటో కంప్లెయింట్స్ అనమాట. సో, అట్లా ఉండకూడదంటే మీరు నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి.
సో, మీద నట్టు వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా బజాజ్ ఎన్ఎస్ 200 BS4 వెహికల్‌కి 4 ఆయిల్ అయితే మార్చుకోవాలి. ఇలానే కేటీఎం అవ్వనివ్వండి, స్ప్లెండర్ అవ్వనివ్వండి అన్ని వెహికల్స్‌కి మనం చాలా వరకు వీడియోస్ చేసాం. చెక్ చేసేయండి. ఇలా ఫోర్క్ సంబంధించి ప్లే లిస్టే ఉంది. అలానే మన ఛానెల్ గనుక మీరు కొత్తగా అసలు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.